ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ లూజర్స్లో పిఎస్యూ బ్యాంక్ కనిపిస్తుంది 3.57%, నిఫ్టీ బ్యాంక్ 1.74% కనిపిస్తుంది. అండ్ ఫార్మా దగ్గర కూడా అన్ని ఇండియన్ సెక్టర్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. S&P 500 విక్స్ 2.27% నెగిటివ్గా ఉంది. అంటే యూఎస్ మార్కెట్స్ అయితే కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా నెగిటివ్లో క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో లండన్, ఫ్రాన్స్ అనేది కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ చూస్తే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ US 30 75 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. US 500 మనం చూస్తే 13 పాయింట్లు పాజిటివ్గా ఉంది. సో ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తుంది. గెయినర్స్లో అంత స్ట్రెంగ్త్ కనపడట్లేదు, కానీ మొత్తం మీద 50-50 లాగా అనిపిస్తుంది గ్లోబల్గా సెంటిమెంట్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు జపాన్ ఏం చేసిందంటే జీడిపి డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే ఫోర్కాస్ట్ చేసిన దానికంటే తక్కువగా వచ్చింది. ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సెంటిమెంట్ ప్రకారం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. దాంట్లో బలరామ్ చిమ్నీస్, చంబల్ ఫర్టిలైజర్స్, ABFRL, RBL బ్యాంక్, బంధన్ బ్యాంక్, బయోకాన్, హిందూ కాపర్, వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. ఐడియా, NMDC, డిక్సాన్ ప్రాబబ్లీ ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. మనం ఈక్విటీ క్యాష్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ ఓ మోస్తరు గెయిన్గా క్లోజ్ అవగా మనకి టాప్ లూజర్స్లో SBIN, కోల్ ఇండియా, BPCL, టాటా మోటార్, HCL టెక్, రిలయన్స్, NTPC, ICICI బ్యాంక్ అనేది మోర్ దాన్ 1% అనేది క్లోజ్ అయినాయి నెగిటివ్గా. సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ చూసుకున్నట్లయితే మ్యారికోలో కనిపిస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో SBI కార్డ్, PIN, బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ ఇండస్ టవర్, కెనరా బ్యాంక్, SBN, SRF, OFSS కనిపిస్తుగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఫెడరల్ బ్యాంక్, హిందూ పెట్రో, BPCL, PFC, దీపక్ నైట్రేట్ కనిపిస్తున్నాయి. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో ఇంటర్ప్రిటేషన్ అనేది మనం ఉన్న డేటా ప్రకారం మొన్నటి రోజున క్లోజ్ అయిన సిస్టమ్ చూసుకున్నట్టయితే లాంగ్ అన్వైండింగ్ అనేది సజెస్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా లాంగ్ తీసుకొని ఉంటే కూడా వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు చెప్తూ ఉంది. టోటల్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారనేది మనం చూస్తే 65% షార్ట్స్ క్రియేట్ అవగా ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 2% కనిపిస్తుంది. లాంగ్ వచ్చేసరికి 10% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 22% అనేది కనిపిస్తుంది. టోటల్గా అయితే కొద్దిగా షార్ట్ సైడ్ ఎక్కువగా తీసుకున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. పార్టిసిపెంట్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS అయితే అన్నిట్లో కూడా ఇండెసిసివ్గా ఉన్నారు. ఒక స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రొపరేటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉండగా స్టాక్ ఫీచర్స్ మాత్రం లాంగ్లో ఉన్నట్టు చెప్తూ ఉంది. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, రిటైలర్స్ అందరూ కూడా బులిష్గా ఉన్నారు. ఇక DIs విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ మీడియం బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే FIS 621 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIs 2122 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నాను పివోట్ పాయింట్స్. ఎందుకంటే మనకి విడ్త్ అనేది డౌన్ సైడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చూపించలేదు కాబట్టి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 24,590 S3 కనిపిస్తుంది. దాని తర్వాత 24,732. అప్ సైడ్ మనకు వచ్చేసరికి 24,984. దాని తర్వాత 25,126. ఈ రెండు లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. సో ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని యొక్క లెవెల్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం డౌన్ సైడ్ అయితే మనం ఫోకస్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి 12,825 అనేది డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా అప్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 13,112 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్
S5 50,079 రఫ్గా ఏంటంటే 50,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత 50,294 అంటే 50,300 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనం వాచ్ చేయాల్సింది 50,723, దాని తర్వాత 51,037 అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక మనకి ఇండెక్స్ అనేది చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 7.11% పెరిగింది. జనరల్గా మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఓకే, దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తుంది. యుఎస్ మార్కెట్స్ ఆ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా బౌన్స్ అయితే అయినాయి. ఇక నిఫ్టీ మనం చూసాం కదా, నిన్న సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే పడింది ఇక్కడ, ఇది లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత ఒక సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 24,840 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక 80-90 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది చూస్తే 24,906 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే ఒక 66 పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ మనకి 86 పాయింట్లు కనిపిస్తుంది కదా, దానికంటే ఎక్కువే గ్యాప్ డౌన్ అయింది. బట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే రికవరీ అనేది జరిగింది ఇక్కడ చూడండి ఈరోజు. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ పెద్దగా న్యూస్ అయితే ఏమో స్టాక్స్లో లేవు. ఓకే, ఈ యొక్క లింక్ మ్యారికో గురించి ఉండటం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది షేర్ చేస్తాను టెలిగ్రామ్లో. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50 అనేది మనకి బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. సో ఫ్రెండ్స్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే మనకి యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, మిగతావన్నీ కూడా కొంత నెగిటివ్గా ఉన్నాయి. జపాన్ యొక్క మన జీడిపి డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. అండ్ మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కొంత బేరిష్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మళ్ళీ షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆ యొక్క స్ట్రాటజీ, ఆ యొక్క ప్లాన్ అనేది మనం అప్రోచ్ అయితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.